గ్రామాభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే అట్లాంటి అభ్యర్థులని సెలెక్ట్ చేసే పని సిపిఎం గా మేము చేస్తున్నాం. అతను కూడా మాకేం అభ్యంతరం 80 ఎంపీటీసీ 120 6 జడ్పీ సిపిఎం జిల్లా కమిటీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ పంచాయతీ సింగిల్ గానే ఇప్పుడు కాంగ్రెస్ జరుపుతున్నారు. స్థానం ఇస్తే పొత్తులకు వెళ్ళాలని భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం ఎమ్మెల్యే గారు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఓకే, మేము ఆలోచిస్తున్నాము, చెప్తామని చెప్పాం. జిల్లా యూనిట్ లేదు, అట్లా లేదు. వచ్చిన చర్చలు సారాంశాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏముందని తెలిసి పంచాయతీల్లో సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది విధానం ఉంది. దానికి లోబడి కలిసిచ్చేటటువంటి పార్టీలతో మేము మాట్లాడదాం మేము కూడా చెప్పాము. వాళ్ళు వచ్చి మాట్లాడితే అప్పుడు ఏంటనేది దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఫైనల్ గానే ఎంపీటీసీలు 14 16 ఎంపీపీ లేవు. 80 ఎంపీటీసీ 120 6 జడ్పీ సిపిఎం ఇప్పుడు కాంగ్రెస్ జరుపుతున్నారు. స్థానం ఇస్తే పొత్తులకు వెళ్ళాలని, లేదు అనుకుంటే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం పార్టీగా భావించడం జరిగింది.